అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తాలో ఉన్నాము. చెప్పండి, ఏంటి అసలు, ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? నిన్న నిండు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మహిళా సంక్షేమం పేరు మీద ప్రభుత్వం వచ్చిందో, ఏ మహిళా సంక్షేమం పేరు మీద ఆయన ముఖ్యమంత్రి అయిందో, అదే మహిళలను మరి బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు శాసనసభ్యులు మహిళా సభ్యులు ఉంటే వారిని అవమానపరిచే విధంగా, వాళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడిన వైఖరిని నిరసిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పక్షాన మహిళా లోకమంతా ఇలా వారికి నిరసన తెలుపుతున్నారు. ఈ వెంటనే తెలంగాణ మహిళలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు క్షమాపణ చెప్పాలి. లేని ఎడల తెలంగాణ ఉన్న మహిళలందరూ మీపై తిరగబడతారు, మిమ్మల్ని తరిమి కొడతారని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. సీఎం వైఖరిని ఖండిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో కొంతమంది సీనియర్ మహిళా నేతలు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? నిన్నటి రోజు అసెంబ్లీలో జరిగిన నిన్నటి రోజును చీకటి రోజుగా పరిగణించవచ్చు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేకు నిండు సభలో అగౌరవం జరిగింది, కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. సీనియర్ తను 4 సార్లు గెలిచి ఒక తెలంగాణలోనే ఒక ప్రత్యేకమైన ముద్ర ఉన్న సబితా ఇంద్రారెడ్డి అంటే ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. ఆమెను ఇవాళ కంటతడి పెట్టించే విధంగా ఉంది. ఒక తండ్రి హోదాలో ఉండి గౌరవ స్థానంలో ఉన్న సీఎం గారితో పాటు డిప్యూటీ సీఎం కూడా అగౌరవపరిచే మాటలు మాట్లాడుతున్నారు. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ 33% రిజర్వేషన్ కావాలి, చట్టసభల్లో అవకాశాలు కలగాలని మహిళలందరూ ఒక దిక్కు పోరాటం చేస్తూ ఉంటే, మహిళలు అసెంబ్లీలో ఉన్న మహిళలకి ఇవాళ అగౌరవం పరుస్తూ ఉంటే మహిళలను వెనక్కి తోసే పరిస్థితిగా ఇవాళ కనబడతా ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం, మహిళలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా వెంటనే యావత్ తెలంగాణ ఆడపడుచులకు జరిగిన అవమానంగా వాళ్ళు గుర్తించి క్షమాపణ చెప్పాలని మేము మహిళలందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ జరిగిన అవమానంగా పరిగణిస్తున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైతే మహిళ కన్నీరు పెడుతుందో ఆ ప్రభుత్వం వెంటనే కూలిపోతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదు. ఎద్దేడ్చిన విషయం, మహిళ ఏడ్చిన ఇల్లు ఎప్పటికి కూడా బాగుపడదు. ఒక సీనియర్ నాయకురాలై, ఎందుకంటే తను అక్కస్తోని తను పార్టీ మారాలెందుకు ఇదంతా కక్ష పెట్టుకొని చేస్తుండ్రని చెప్పి మా యొక్క అనుమానంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పార్టీ మారతలేదని చెప్పి సబితా ఇంద్రారెడ్డి ఎప్పుడైతే తను ఎన్నో మంచి పదవులు అనుభవించింది, హోమ్ మినిస్టర్ ఇచ్చిండ్రు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి ఏ పాదయాత్ర మొదలుపెట్టినా తన దగ్గర నుండే అటువంటి మహిళను ఈరోజు అవమానించినందుకు ఇద్దరు సీఎం, డిప్యూటీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం మీద మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కార్యకర్తలు, నేతలందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వీళ్ళంతా పోలీస్ భారీ బందోబస్తు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు చెప్పండి? ఈరోజు మేము తెలంగాణకు జరిగిన చాలా అవమానంగా, తెలంగాణకు జరిగిన ఒక మహిళకు అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముందు సీఎం రేవంత్ రెడ్డిని మొత్తం ఎదుర్కొంటాం, ఎక్కడ కూడా తిరగనివ్వకుండా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఒకటేనండి, శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సీనియర్ మహిళా శాసనసభ్యురాలు పట్ల మరి ఏదైతే పదజాలం వాడినో దాని పట్ల అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయ పరంగా ఎన్నో విషయాలు మనం మాట్లాడినప్పటికీ కూడా ఒక నిండు సభలో మాట్లాడేటప్పుడు ఒక నిండు సభ హుందాతనాన్ని, గౌరవాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మరి ఈరోజు మహిళా లోకం అంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక 5-6 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు, 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసినటువంటి శాసనసభ సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు మంత్రిగా పనిచేసిండ్రు. ఇక్కడ సీనియర్ నాయకురాలు కాబట్టి వారి పట్ల మర్యాదగా ప్రవర్తించి ఉండాల్సిందని అందరి అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా శాసనసభ నడుస్తుంది కాబట్టి వారు మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకుంటే వారికి హుందాతనంగా ఉంటుంది, మహిళా శాసనసభ్యురాలు కూడా గౌరవం కూడా దగ్గర ఉంటుంది. కాబట్టి ఈరోజు మహిళలందరూ ముందుకు వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. మరి మేము కూడా ధర్నా ప్రాంతంలో వచ్చినాం కాబట్టి మేము మా అందరి పక్షంలో కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సభలో హుందాతనాన్ని కాపాడుకొని తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సి, తెలంగాణ శాసనసభ అంటే ఒక మోడల్ శాసనసభగా మరి దేశమంతా కూడా చూసే విధంగా ఉండాలని చెప్పేసి అందరి యొక్క భావన ఉంది. దానిని ఈరోజు నిన్న మాట్లాడిన మాటల పక్షాన వారు కానీ బట్టి గారు మాట్లాడిన మాటల పట్ల ఈరోజు నిరసన ప్రదర్శించాలని పార్టీ అధినాయకత్వం పిలిపించింది. కాబట్టి ఈరోజు మహిళా సోదరులు అందరికీ చుట్టుగా అదే విషయంలో వారి ఆవేదన వెలువెత్తుతాం. మొత్తం మీద ఇక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూపుతున్నారు. వెనక్కి తీసుకోవాలి,
దానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్, బట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ని వెనక్కి తీసుకోవాలి, మహిళలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆందోళనలో పాల్గొన్నటువంటి నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.